హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ముందుగా అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో చాలా డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ ఇంకా రీస్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ 5 o'clock లేచిన తర్వాత ఇంకా ఫస్ట్ ఆ డేలో ఏం చదవాలని టు డూ లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఇంక మ్యాథ్స్ టాపిక్లో రేషియో అండ్ ప్రపోర్షన్, తర్వాత ఇంక హిస్టరీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి కెమిస్ట్రీ టాపిక్. ఈ 3 టాపిక్స్ చదవండి ఈరోజు. ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేసాను సెషన్ వన్లో ఇంకేంటంటే మ్యాథ్స్ అనమాట. ఆల్రెడీ వేరే నోట్స్లోని ప్రిపేర్ చేసుకున్నాను, కానీ మొత్తం ఒక దగ్గరే ఉంటే బాగుంటుందని చెప్పేసి నీట్గా రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ అంతా స్పైరల్ బుక్తో ఒక దగ్గర పేస్ట్ చేశాను, చూడండి. సో ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా రేషియో అండ్ ప్రపోర్షన్లో రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ ఏంటి, టైప్ ఆఫ్ రేషియోస్ అంటే డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, మొత్తం అందులో ఇన్వర్స్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ కాంపౌండ్ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్. సో మెనీ క్వశ్చన్స్ మెథడ్స్ అనేవి దీని మీద వస్తాయి. సో ఇంకా మీన్ ప్రపోర్షన్ అన్న, ప్రాపర్ ఫ్రాక్షన్ కానీ, ఇందులో కొన్ని మోడల్స్ అంటే మెయిన్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, ఆప్షన్ మెథడ్, ఈ 3 మెథడ్స్ కూడా నేర్చుకున్నాను. సో మీరు కూడా ఏదైనా మ్యాథ్స్ అనేది మనకి చాలా లెంతీ సమ్స్ వస్తాయి కాబట్టి సో మీరు ముందు మెయిన్ మెథడ్ నేర్చుకోండి. తర్వాత దానికి ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే షార్ట్ కట్ మెథడ్ కూడా నేర్చుకోండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో చాలా తక్కువ టైం ఉంటుంది. సో మొత్తం క్వశ్చన్ చేయడం అనేది పాసిబుల్ అనమాట. అంటే మొత్తం మెయిన్ మెథడ్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే టైం ఉండదు కాబట్టి. సో అందుకే మీరు షార్ట్ కట్ మెథడ్ నేర్చుకోండి. అండ్ థర్డ్ వన్ ఆప్షన్ మెథడ్ కూడా ఉంటుంది అనమాట. సో రేషియో ప్రపోర్షన్లో చాలా ఆప్షన్ మెథడ్స్ ఉంటాయి మోడల్కి. సో అవి కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇంక ఇలా నేను మొత్తం రేషియో ప్రపోర్షన్ టాపిక్ అంతా ఒక దగ్గర రాసుకున్నాను. ఇంకా చాలా మోడల్స్ నేర్చుకోవాలి. నేను 7-8 మోడల్స్ అలా నేర్చుకున్నాను, నియర్ బై 9 మోడల్స్ నేర్చుకున్నాను. సో ఇంకా మోడల్స్ అయిపోయిన తర్వాత ఈ రేషియో ప్రపోర్షన్ టాపిక్ కంప్లీట్ అయిపోద్ది. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఇంకా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంది. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. సో గ్యాప్ తీసుకోండి, స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వద్దు. గ్యాప్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. వచ్చిన టాపిక్నే 10 సార్లు చదివితే చాలా బెస్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇంకా మ్యాథ్స్ టాపిక్ అయిపోయింది. థర్డ్ థింగ్ హిస్టరీ. నేను హిస్టరీకి అయితే ఇంకా లూసెంట్ జీకే బుక్లోని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా సివిలైజేషన్ ఆ టాపిక్ చదువుదామని స్టార్ట్ చేశాను. సో ఇంకా హరప్పా సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఏన్షియంట్ హిస్టరీలో అదే మెయిన్ టాపిక్. దాని నుంచి బిట్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్, లెంత్ టాపిక్ కూడా. సో మొత్తం ఇంకా సివిలైజేషన్ అంటే ఏంటి, ఆ సివిలైజేషన్ ఏ ఇయర్లో, ఆ టైంలో ఏమేమి ఉన్నాయి మెథడ్స్, ఏమేమి వస్తువులు దొరికాయి, ఏ ప్లేసెస్, మొత్తం మనకి A to Z ఈ బుక్లో ఉంటుంది. మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి ఒక దగ్గర అంతానా. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో మనం డైలీ 1 క్వశ్చన్ నేర్చుకుంటాం కదా. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, టుడే క్వశ్చన్ ఇస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించే. Today question is history topic. In which place the great bath was found in Indus Valley civilization or Harappa civilization? సో ఏ ప్లేస్లో గ్రేట్ బాత్ అనే ఒక మెటీరియల్ దొరికింది ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో? కామెంట్ చేసేయండి తెలిస్తే. సో నేను కామెంట్ పిన్ చేస్తాను కామెంట్స్లోని, మీకు ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో ఇంక హిస్టరీ టాపిక్ కంప్లీట్ అయిపోయింది, అది ఓన్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ అయినాక. సో మనకి ఇంకా అగైన్ హిస్టరీ టాపికే ఇది. మోడర్న్ ఇండియాలోని సిక్ వార్స్, మరాఠీ వార్స్ గురించి, అంటే ఏ ఇయర్లో ఏ వార్ జరిగింది, ట్రీటీస్ అంటే సంధులు, ఆ టైంలో బ్రిటిష్ గవర్నర్ ఎవరు, ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు. సో అది ఒక బాక్స్లో రాసుకున్నాను. ఇదేంటంటే మరాఠీస్ ట్రీటీస్ అనమాట. అంటే వాళ్ళ యొక్క సంధులు ఏ టైంలో ఏ సంధులు చేసుకున్నారు మరాఠీ వాళ్ళని. సో ఇదంతా కంప్లీట్ అయిపోయినాక నేను కెమిస్ట్రీ టాపిక్ స్టార్ట్ చేశాను. కెమిస్ట్రీలోని మొత్తం అంటే ఆల్రెడీ కొన్ని చదివాను, దానికి ముందు నుంచి కంటిన్యూషన్ చేసుకొని మ్యాటర్, సబ్స్టెన్స్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్స్, కెమికల్స్, ఈక్వేషన్స్, కెమికల్ సింబల్స్, ఫార్ములాస్ అండ్ ఈక్వేషన్స్. మనకి మ్యాథ్స్ కెమికల్ ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు ప్రతి కెమికల్ దాని యొక్క సింబల్ తెలియాలి. సింబల్ తెలియకపోతే చాలా కష్టం, మనకి ఐడెంటిఫై అవ్వదు సింబల్ లేకపోతే.
2 కెమికల్స్ కలిపి అదే మిక్స్ చేసి హీట్ కానీ కూల్ చేస్తే ఇంకో కెమికల్ అంటే న్యూ కెమికల్ అనేది ఫామ్ అవుతుంది. సో అట్లా ఈక్వేషన్స్ ఉంటాయి కదా, స్ట్రక్చర్స్, కెమికల్ ఈక్వేషన్ కానీ అలా రాయాలి, అవన్నీ చదివాను. సో కరోజిన్ ర్యాన్సిడిటీ వరకు చదివాను. నెక్స్ట్ ఇంకా అటామిక్ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తాను. సో ఇది ఇంక నేను మొత్తం ఈరోజు స్టడీ బ్లాగ్ అనమాట. సో ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తే లైక్ చేసి షేర్ చేసుకొని పెట్టుకోండి. వీడియోకి యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిగా స్టడీ బ్లాగ్స్ ఉంటాయి, అవి మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ఈరోజు స్టడీ లిస్ట్ కంప్లీట్ చేసామో లేదో ఒకసారి చెక్ చేద్దాం. రేషియో ప్రపోర్షన్ కంప్లీట్ అయింది, హిస్టరీ కంప్లీట్ అయింది, కెమిస్ట్రీ కంప్లీట్ అయింది. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్, షేర్ అండ్